ఎగతాళి చేశారంట. దేవుడు ఎప్పుడైనా నీకు చెప్పి ప్రత్యేకపరచబడి బయటికి రమ్మని చెప్పినప్పుడు నీవు రాకుండా ఇంకా ఎగతాళి చేస్తూ అలాగే ఉంటే ఖచ్చితంగా సొదొమ గొమొర్రా మీదకి దేవుని అగ్నిగుండం, అగ్ని గంధకాలు దిగి వచ్చే వాళ్ళందరూ కాలిపోయారా లేదా? అవకాశం ఇచ్చాడు దేవుడు లోతు అల్లుళ్ళకి, కానీ వాళ్ళు మార్పు చెందలేదు, ఆ పాపంలోనే ఉన్నారు. ఆ పాపం ఆకాశాన్ని అంటిపోయింది, దేవుని యొక్క మొరపెట్టేస్తుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి గంధకాలు పంపించి, అగ్ని గంధకాలు పంపించి దాన్ని ఏం చేశాడంట? నశింపజేశాడు. అయితే వినండి, ఈ లోతు భార్య, ఇద్దరు కుమార్తెలు, వీళ్ళు నలుగురిని పట్టుకొని ఆ దేవదూతలు బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పటికి కూడా ఆ బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఏమైనా కానీ వెనక్కి తిరగొద్దు, తిరిగితే మాత్రం మీరు ఉప్పు స్తంభం అయిపోతారని కూడా వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. అయినప్పటికి కూడా ఈ ముగ్గురు ముందుకే సాగిపోతున్నారు, కానీ ఈ ఒక్క స్త్రీ మాత్రము ఏం చేస్తుందంట? వెనక్కి తిరుగు, నా ఇల్లు, నా బంగారం, నా స్థలము, ఇంకా ఇంట్లో ఏం దాచిపెట్టిందో వాటన్నిటి గురించి ఆలోచించుకుంటూ లాక్కొస్తాను. కానీ మీరు నన్ను ఎందుకు బలవంతంగా లాక్కొస్తున్నారు? నా ఇల్లు ఉంది, నా ప్లేస్ ఉంది, నేను కట్టుకునే బట్టలు ఉన్నాయి, నా మంచం ఉంది, నా బంగారం ఉంది అని చెప్పేసి దాని మీదే ఆశపడి ఇంకా ముందుకు వెళ్లకుండా బాడీ ఏమో ముందుకు నడుస్తుంది, మనసేమో వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా ఎంత ప్రయత్నించినా కానీ, బలవంతాన లాక్కొచ్చినా కానీ బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయింది? ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగి చూస్తే, దేవుడు చెప్పినప్పుడు చూడవద్దని చెప్పినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఏమవుతుందంటే, చూసిన వెంటనే ఉప్పు స్తంభం అయిపోయింది. మనం ఎన్నిసార్లు వెనక్కి తిరిగి ఉండని చెప్పండి? రక్షణ పొందిన తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత, ప్రభా నీ కోసం నేను జీవిస్తాను, నీ కోసం నేను నిలబడతాను అనేక సార్లు మనం ప్రార్థన చేసాం. కానీ ఎన్నిసార్లు వెనక్కి తిరిగి ఉంటాం? మన ఉప్పు స్తంభాలం అయిపోలేదు, కానీ ఆత్మీయ స్థితిలో ఐడిల్స్ అయిపోయాం, ఒక విగ్రహాల్లా అయిపోయాం. ఏంటంటే మాట్లాడిన బొమ్మల్లాగా మార్చబడ్డాం. కాబట్టి వెనక్కి తిరిగి చూసి, తన మనస్సేమో వెనక్కుంది, తన బాడీ ఏమో ముందుంది. బాడీ ముందున్నంత మాత్రాన ఈ మనస్సు లేకపోతే ఉపయోగం ఉందంటారా? ఉపయోగం లేదు. నీ మనస్సు ఎక్కడ ఉంటుందో నువ్వు కూడా అక్కడే ఉండాలి. ముందుకు లాక్కెళ్తా ఉంటే, కాదు నేను వెనక్కి చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు భార్యను చూసి జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనకు దేవుడు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. లోతు భార్య వద్దు వద్దన్న వెనక్కి తిరిగి చూసింది, అక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగే వెనక్కి తిరిగి పడిపోయి కుక్క తన వాంతికి తిరిగినట్లు మనం ఎన్నిసార్లు వెనక్కి తిరిగి దేవుని దుఃఖపెట్టని చెప్పండి. అయినప్పటికీ దేవుడు ప్రేమిస్తూనే ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. ఇంకొక అవకాశం. చాలామందికి అవకాశాలు లేవు. ఇంకొక అవకాశం మనకి ఇస్తా ఉన్నాడు దేవుడు ఈరోజు. నిజానికి ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి చాలామందికి అవకాశం దొరికిందంటారా? చాలామంది ఈరోజు ఎంతమంది పోయారో రోడ్ల మీద, శ్మశానానికి ఎంతమంది పోయారో వాళ్ళలో లేకుండా దేవుడు మనల్ని రక్షించాడు. వెనక్కి తిరిగి చూస్తే నాగట్టి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగి చూచేవాడు ఎవడు కూడా దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. నాగలి అంటే దున్నే దాని మీద పెట్టి ముందుకే దున్నుకొని వెళ్ళాలి, కానీ వెనక్కి గనక తిరిగి చూస్తే నీవు దేవుని రాజ్యానికి వారసురాలు కానే కావు. కాబట్టి వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు, తిరగవద్దు. తిరిగితే నీవు కొట్టివేయబడతావు, ఆ శిక్షలు పడవేయబడతావు. కాబట్టి ఒకసారి అంటే ఒక షిప్ మునిగిపోతా ఉంటే అందరూ లైఫ్ జాకెట్లు వేసుకొని సముద్రంలో దూకేస్తున్నారు. ఒక అతను బంగారం తెచ్చుకుంటాడు ఎక్కడ సంపాదించుకొని, అయ్యో నా బంగారం ముగిరిపోద్దామని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ నడుంకి బంగారం మూట కట్టుకున్నాడు. ఇప్పుడు సముద్రంలో దూకాడు. ఏమైంది చెప్పండి? బరువు నడుం కట్టుకున్నాడు, చాలా బంగారం. ఏమైందంట? లైఫ్ జాకెట్ ఏమో కానీ ఈ బరువు ఏం చేసింది? ఆయన్ని కిందకి తీసుకెళ్ళిపోయింది. ఏదైతే మన ఆశ ఉంటుందో ఆశ నిన్ను ముంచకుండా చూసుకోవాలి. ఏదైతే మనకి లోకంలో లాగుతుందో అది నీ మీద జయించడానికి వీల్లేదు. ఏదైనా దేవుని జయించాలి, కానీ దేవుని ప్లేస్లో ఏది వచ్చి చేరడానికి అవకాశం అనేది ఉండకూడదు. వదిలేసిరండి అని చెప్తే, ఆ వదిలేసిన వాటిని ప్రాణం దక్కించుకోండి అని చెప్తే, నా ప్రాణం కన్నా నాకు బంగారమే ముఖ్యమని నడుము కట్టుకున్నాడంట. నీళ్ళలో దూకేసాడు, దెబ్బకి మునిగిపోయాడు. తన ప్రాణం కూడా బంగారం ఏమైపోయింది, మనిషి ఏమైపోయాడు, ప్రాణం పోయింది. ప్రాణం ముఖ్యమా బంగారం ముఖ్యం అంటే ప్రాణం ముఖ్యం అని మనం అనుకోండి. కానీ అతను ఏమనుకున్నాడు? నా బంగారం ముఖ్యమని ఓడలోంచి ఆ మూట కట్టుకొని నీళ్ళలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెబుతా. ఇజ్రాయేలీలందరూ కూడా అరణ్య మార్గంలో బయలుదేరారు. ఎన్ని సంవత్సరాలు నడిచారు? మొత్తం 40 సంవత్సరాలు నడిచారు. వాళ్ళు నడిచి వెళతా ఉంటే ఎన్నిసార్లు గొణిగారు. మోషే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చే ఇక్కడికి? మేము ఇక్కడికి రావటం వల్ల మాకు ఆహారం లేదు, మాంసం లేదు, నీళ్లు దొరకట్లేదు. అక్కడ ఉంటే మాకు సమాధులను దొరికాయి, మాకు మాంసం దొరికేది, నీళ్లు దొరికేదని మోషే మీద గొనుగుతూనే ఉన్నారు. వినండి, ప్రభు అన్నాడు, ఐగుప్తీలలో ఏది మీరు తీసుకెళ్ళొద్దు.
మీరు చాలా తీసుకెళ్ళండి, ఆహారానికి సంబంధించి తీసుకెళ్ళండి, కానీ ఐగుప్తీయుల విగ్రహాలకు సంబంధించిన బంగారాన్ని తీసుకొద్దు అన్నాడు. జాగ్రత్తగా విందాం. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి బయలుదేవతలు ఉన్నారు చూసారా, ఆ దేవత విగ్రహాలు మాత్రం మీరు తీసుకోవద్దు అని చెప్పి ప్రభువు చెప్పాడు. మోషే అందరికీ చాటింపు చేయించాడు. కానీ వీళ్ళు వస్తూ ఐగుప్తు దేశంలో ఉన్న బయలు దేవత బంగారు ప్రతిమలు తీసుకొని వచ్చారు, వాళ్ళ దగ్గర పెట్టుకొని వచ్చారు. చూడండి, ఏదైతే విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు, దాన్ని తెచ్చుకుంటే ఇది చిన్నది తెచ్చుకున్నా అదేం చేస్తుంది సార్, ఒక్కసారి అదే మీ ప్రాణం తీసేస్తుంది. ఎలాగంటే వచ్చారు వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు, సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు మోషే దేవుడితో మాట్లాడడానికి కొండ మీదకి ఎక్కాడు. కొండ మీదకి ఎక్కినప్పుడు 40 దినాలు మోషే అక్కడే ఉన్నాడు. కింద యెహోషువ కావచ్చు. ఇప్పుడు మోషే లేడు, యెహోషువ ఇశ్రాయేల్ మధ్య వీళ్ళిద్దరూ లేకపోతే కింద ఏం చేస్తారంట వీళ్ళు, విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ ఎవరు తెలుసా, ప్రత్యేకించబడి వచ్చినటువంటి ఇజ్రాయేల్ ఎవరు, వాళ్ళు ఐగుప్తు దేశంలోంచి దేవుడు విడిపించి వాళ్ళందరినీ కష్టపడి తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రభువుకు వ్యతిరేకంగా లేచి కింద ఆడటం పాడటం ఇష్టానుసారమైన పాపం చేయటం నేర్చుకున్నారు. అక్కడ నేర్చుకుంటే మనల్ని తీసుకొచ్చిన వ్యక్తి లేడు. ఎవరు, మోషే లేడు, యెహోషువ లేడు, మనకి దేవుడు లేడు. కాబట్టి మీరు ఏం తెచ్చారు ఐగుప్తులు తీసుకురానంటే వాళ్ళలోంచి ఏం చేస్తారు తెలుసా, బంగారాన్ని బయట తీస్తారు. ఏ బంగారం తెలుసా, విగ్రహాలు బయట తీస్తారు. తీసేసి ఇదిగో వీటన్నిటిని కరిగించి పెద్ద దూడ చేసుకుందాం అని చెప్పేసి ఐగుప్తు బొమ్మను ఎక్కడైతే లోకాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు, దాన్ని తీసుకొచ్చి అందరూ తెచ్చారు. ఒకళ్ళు కూడా కాదండి, అందరూ తెచ్చుకున్నారు. దేవుడు చెప్పాడు వద్దని, అందరూ తెచ్చుకున్నారు. దీన్ని విగ్రహం చేసుకొని ఇదే మనకు దేవుడు, ఇదే మనల్ని విడిపించాడని చెప్పేసి అందరూ నాట్యమాటం చేస్తూ ఉంటే ఒక్కసారి మోషే పై నుండి దిగి వచ్చి ఒక్కసారిగా ఉన్న పలకలేదు. ఎవరు దేవుని వైపు ఉంటారో రండి అంటే కొంతమంది ఇటు వస్తారు, దేవునికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ ఒక పక్క వస్తారు. అప్పుడు పలకలు విసిరాయి, కానీ ఆ బొమ్మ మీద భూకంపం వచ్చి భూమి లోపలికి వెళ్ళిపోతారు. అమీరాబు దాతాను మింగివేసానని ఉంటుంది బైబిల్లో. ఏదైతే దేవుడు వద్దు, శాశ్వం మిగుల్చుకోవద్దని చెప్తాడో, ఏదైతే విడిచిపెట్టమని చెబుతాడో దాన్ని ఇంకా తెచ్చుకుంటే ఇదే మీకు ఊరిగా మార్చబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ తెచ్చుకున్నారు, ఇజ్రాయెల్ విగ్రహం చేసుకున్న ఆ విగ్రహం ద్వారా చాలామంది ఆ రోజు నశించిపోయారు. లోతు భార్య మనస్సేమో వెనకాల ఉంది, వీళ్ళేమో ముందుకు రమ్మన్నారు. ముందుకు వస్తూ ఉంటే ఈ మనసు అంతా వెనక ఉంది. ఈ మనసు ఏమైపోయింది తెలుసా, వెనక్కి తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభం అయిపోయింది. ఏదైతే దేవుడు విడిచిపెట్టమన్నాడో దాన్ని విడిచిపెట్టకుండా మనం వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలుసా, నష్టపోతాం లేదా, ఖచ్చితంగా నష్టపోతాం. కాబట్టి ఈ న్యూ ఇయర్లో మనం ఏమి నేర్చుకోవాలి, యెహెజ్కేలు గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 18:31. యెహెజ్కేలు 18వ అధ్యాయము 31వ వచనం. మీరు జరిగించిన అక్రమకులైనట్టు విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలురా, మీరెందుకు మరణమునొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునొందువాడు మరణమునొందును బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా. అర్థమైందా వాక్యం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏదో కానీ 31st నైట్ కాబట్టి ఏదో ప్రేరికి రావాలి కాబట్టి వచ్చాము, విడిచిపెట్టమంటే మేము ఎందుకు విడిచిపెడతాం? నేను ఒక విషయం చెప్తున్నాండి, విడిచిపెడతారో లేదో మీ ఇష్టం. అది దేవుని వాక్యం మాత్రం ప్రకటించబడుతుంది. ఇంకొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు మనకి. ఇక్కడ చూడండి ఈ వాక్యములు. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతురు. 30వ వచనం. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ ఏం చేయాలంట, విడిచిపెట్టాలి. వాటన్నిటినీ విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే ఏమవుద్దంట, ఎందుకు మరణమైపోతారు మీరు, ఎందుకు నశించిపోతారు మీరు? ఇంకోసారి చూద్దాం అక్కడ 30వ వచనం, 18వ అధ్యాయం 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలులారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు, ఇశ్రాయేలుతో కాదు మనతో మాట్లాడు. కాబట్టి సంగమా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతునో. వినండి ఒక నిమిషం. ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళ దగ్గర, నా దగ్గర ఉంది. నేను మధ్యాహ్నం చెప్పే మీకు, మన దేవుని దగ్గర 2 గ్రంథాలు, ఒకటి జీవ గ్రంథం, రెండోది మంచి చెడు రాసే గ్రంథం ఒకటి ఉంది. ఆ గ్రంథంలో కనుక నీ పాపములు ఎక్కువైపోయి దేవునికి విరోధంగా కనుక ఎక్కువైపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా, శిక్ష విధిస్తాడు. త్రాసులో దేవుడు చూచినప్పుడు, త్రాసులో నీవు గనక తేలకపోతే దేవుడు ఏం చేస్తాడంట,
ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు. మీకు శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని ఏం చేయాలి? మనస్సు త్రిప్పుకొని అంటే గత కాలంలో పాపము జరిగించామో, గత కాలంలో దేవునికి విరోధమైన కార్యాలు చేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మనస్సు తిప్పి ప్రభు వైపుకు రావాలి. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ, ఎన్నిటినంట? శిక్ష రాకముందే, దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే, స్మరించు రక్షకుని అనుకూల సమయమున చేర్చుకో యేసుని ఆలస్యం చేయక. వాక్యం చూడండి ఇక్కడ. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణము కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టాలి. మీకు తెలుసు ఏది మిమ్మల్ని వెనకలాగుతుందో, దేవునికి మీకు దూరం ఏది చేస్తుందో, మధ్యలో ఏది ఉందో, దేవునికి మీకు అడ్డుగా ఏది ఉందో, దేవునిలో బలపడకుండా మీకు ఏది అడ్డుపడుతుందో అన్నీ మీకు తెలుసు. వాటన్నిటినీ మీరు ఈరోజు విడిచిపెడతారా? సరే, లేదంటే మీకు ఖచ్చితంగా మరణమే. ఏంటి ఇంత దారుణంగా ఉంటుంది దేవుని వాక్యాలు? ఖచ్చితంగా ఉంటాయి. దేవుడు ఒకసారి వాగ్దానం చేశాడంటే, లేదా వార్నింగ్ ఇచ్చాడంటే, దేవుని వాగ్దానము, దేవుని వార్నింగ్ ఇచ్చాడంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఒకవేళ నువ్వు మనసు తిప్పుకుంటే దేవుడు మార్పు చెందుతాడు లేదా? యోనాకు చెప్పాడు, 40 దినాల్లో నేను నినివే పట్టణాన్ని నశింపజేస్తానన్నాడు. యోనా వెళ్ళిపోయాడు, ప్రకటించాడు, ఇదిగో మీ నినివే పట్టణం అంతా నశించిపోతుంది, మారు మనసు పొందందంటే వాళ్ళు ఏం చేశారు? రాజు మొదలుకొని పేద వరకు పశువులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఉపవాసం చేసిందంట. గడ్డి కూడా తినలేదంట, నీళ్ళు కూడా తాగలేదంట 40 days. అప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? మనస్సు మార్చుకున్నాడు. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట నెరవేరుస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళని నశింప చేయకూడదని ఆయన ఏం చేశాడంట? మనస్సు వేరే విషయంలో మనసు మార్చుకోడు, కానీ మనిషిని శిక్షించే విషయంలో మాత్రం ఆలోచిస్తాడు 10 సార్లు. కాబట్టి దేవుడు ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడంటే నశించిపోకుండా మరణానికి వెళ్లకుండా ప్రభు ఏం చేస్తున్నాడంట? మీరు శిక్షా కారణం కాకుండా వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మరియు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ, మనం ఏం జరిగించామో అక్రమ క్రియలన్నీ నీకు తెలుసు, ప్రభువు కూడా తెలుసు. మనుషులు చెప్పాల్సిన అవసరం లేదు, మన అంతరంగానికి తెలుసు మనం ఏం చేసామో. అందుకే బైబిల్ అంటాడు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి. నూతన హృదయం ఎక్కడ వస్తే నూతన బుద్ధి ఎక్కడ అమ్ముతారు చెప్పండి? గుడివాడ హనుమంతుల కోటలో నూతన బుద్ధి 1 kg, నూతన మనసు 1 kg తెచ్చుకుంటూ వస్తుందా మనకి? ఎక్కడికి పోయినా నీకు నూతన బుద్ధి, నూతన హృదయం. యేసుక్రీస్తు వచ్చింది ఎందుకు తెలుసా? మన మనస్సులు మార్చడానికి. దేనికోసం అంట? దేవుడు వచ్చింది మనిషిని మనిషిగా మార్చడం కోసం. అందుకే నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన గుండెను మీకు ఇస్తా. దేవుడు ఏం చెప్తున్నా తెలుసా? నూతన హృదయమును, నూతన బుద్ధియు తెచ్చుకో. నూతనం అంటే ఏంటంటే పాతది వదిలేసి నూతనం తెచ్చుకోవటమే. పాపాన్ని విడిచిపెట్టి నూతనంగా మార్చబడటమే దేవునికి కావాల్సింది. నూతనం అంటే ఎక్కడ ఉండదు, నీలోనే ఉంటుంది. ఏదైతే పాపం ఉందో దాన్ని విడిచిపెట్టేస్తే నీ హృదయం నూతనపరచబడినట్టే. ఏదైతే దేవునికి నీకు అడ్డంగా ఉందో దాన్ని విడిచిపెట్టేస్తే నీ హృదయం నూతనపరచబడినట్టే. మీరు ఆలోచించండి, ఈరోజు మీరు ప్రార్థన చేయబోతున్న కొద్దిసేపట్లో మనం ఆలోచించండి. ఏదైతే నిన్ను ఇబ్బంది పెట్టి దేవునికి దూరం చేస్తూ ఆటంకపరుస్తూ ఉంటుందో దానిని విడిచిపెట్టకపోతే ఫ్యూచర్లో నష్టపోయేది మనమే. దేవుడు వార్నింగ్ ఇవ్వకుండా, హెచ్చరించకుండా ఎవరిని నష్టపరచడు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే దేవుడు కానే కాదు. కాబట్టి మన నూతన హృదయం తెచ్చుకునండి, అక్రమ క్రియలను విడిచిపెట్టి నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇశ్రాయేలులారా, మీరు ఎందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దేవుడు ఆశీర్వదిస్తాడు. అందరూ చెప్తారు వాక్యం, దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ కండిషన్స్ ఉన్నాయి. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా మీకు? ఆశీర్వాదం అంటే ఏంటి? మంచి ఇల్లు కట్టుకోవడం, కారు కట్టుకోవడం, ఉద్యోగం తెచ్చుకోవడం అనుకుంటున్నారు మీరు. ఆశీర్వాదం అంటే ఏం తెలుసా? పాపము నుండి తిప్పబడటం ఆశీర్వాదం. దాని గురించి అపోస్తలుల కార్యాలు ఉంటుందని ఒకసారి చూడండి. 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం చదవం ఒకసారి. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. మీలో ప్రతి వానిని వాని దుష్టత్వం నుండి మళ్ళించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపి. చూడండి, ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? డబ్బు ధనము కాదు.
ఇక్కడ ఏముంది ఆశీర్వాదం అంటే? దుష్టత్వం నుండి మళ్ళించబట్టమే బ్లెస్సింగ్. జాగ్రత్తగా వినాలి. చాలామంది బయట బోధలు చేస్తున్నారు, ఆశీర్వాదం దేవుడిని ఆశీర్వదిస్తాడు, పాపం చేసిన కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. దుష్టత్వం నుండి మళ్ళించబడితేనే నీకు అదే నిజమైన ఆశీర్వాదము. ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, ప్రాణం పోయింది. పేదవాడికి ఏమీ లేదు, ప్రాణం దక్కించుకొని ఏం చేశాడైనా? దుష్టత్వం నుంచి మళ్ళించుకొని దేవుణ్ణి అంగీకరించాడు కాబట్టే దేవుడు అతనిని ఆశీర్వదించాడు. గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం అంటే పాపము నుండి విడిచిపెట్టబడి మనస్సు మార్చుకొని దేవుని దగ్గరకు రావటమే ఆశీర్వదించబడి. ఇంకొక విషయం కూడా నేను ముగించేస్తాను అండి. తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయిన కుమారుడు తండ్రి ఆస్తి తీసుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి ఇష్టానుసారంగా వ్యభిచారం చేశాడు, డబ్బులు అన్ని వ్యాపారం చేసి దుర్వ్యాపారం చేసి అన్ని ప్యాకెట్లు చేశాడు, అన్నీ పోగొట్టుకున్నాడు. ఒకసారి తినటానికి ఏది లేవు. డబ్బున్నంతసేపు ఫ్రెండ్స్ బాగున్నారు, ఎప్పుడైతే డబ్బు అంతా అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు. ఇప్పుడు తినటానికి కూడా ఏది లేదు. ఎంత ధనవంతుడు, డబ్బున్నవాడు, ఏమీ లేకుండా ఉన్నవాడు ఇప్పుడు వచ్చి ఆకలి అవుతుంటే ఒక పందులు మేపేవాడి దగ్గరికి వచ్చి, అయ్యా నన్ను పనిలో పెట్టుకో, నేను కూడా పని చేస్తానంటే, నాకు ఇవ్వడానికి ధనం లేదు కానీ వాడికి ఏ పెడతాను నువ్వు తినంటాడు. సరే అని చెప్పి పందులు జాయిన్ అవుతారు వాటిలో. ఈ పందులు తినేటప్పుడు ఇతను కూడా వెళ్ళి ఆ పొట్టు ఏదైతే తింటానో దాన్ని కూడా తినబోతుంటే ఒక పెద్ద పంది వచ్చి నెట్టేసినవాడిని. అప్పుడు బుద్ధి వచ్చింది వాడికి, అబ్బా ఈ పందేంటి, ఈ ఆహారం ఏంటి, నేను ఎలాంటి ఆహారం తినేవాడిని, కానీ ఈరోజు పందులు కూడా నన్ను ఛేదరించుకుంటున్నాయి అని బుద్ధి తెచ్చుకున్నాడు. చూసారా, మారు మనసు పొందాడు. చూసాడా, అప్పుడు దేవునికి ఇష్టమైంది కాబట్టి ప్రభు ఏం చేస్తాడంటే ఇలాగ మనసు మార్చుకున్న వాళ్ళందరినీ హక్కును చేర్చుకుంటాడు. అనుకున్నాడు ఒకటే మాట, ప్రభువా నీకు విరోధంగా నా తండ్రికి విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించమని నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను అడుగుతాను అనుకున్నాడు. వెళ్ళాడు. వెళ్ళగానే దూరంగా చూస్తున్న తండ్రి వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఉంగరం తొడిగాడు. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, పాపములో మురికిలో పందులతో ఉన్నటువంటి కుమారుడు దగ్గరికి వస్తే వెళ్ళి స్నానం చేసిరా అంటాం మనం జనరల్గా. కానీ తండ్రి స్నానం చేసిరా అని చెప్పలేదు, కానీ తన మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఉంగరం తొడిగాడు. తండ్రి ప్రేమ చూడండి. ఆ మురికి చూడలేదు, తనకున్న దుష్టత్వం చూడలేదు, కానీ మనసు మార్చుకొని వచ్చాడు కదా, దాన్ని చూసాడు, హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు ప్రభు కూడా మనం ఎంత మురికి వాళ్ళమైనా, ఎంత పాపంలో ఉన్నా, దేవునికి దూరం అయిపోయి ఎంత వెళ్ళిపోయినా, ఒక్కసారి కనుక మనసు మార్చుకొని బుద్ధి మార్చుకొని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఈరోజు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడా లేదా? అదే దేవునికి ఇష్టమైంది. అది చేయనంత వరకు, మీ మనసు బ్రేక్ అవనంత వరకు మీకు మారు మనసు అనేది నేను ఒక విషయం చెప్తా, మారు మనసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు వస్తుందా? ప్రతిరోజు వస్తుందా? మారు మనసు అంటే ఏంటి? నన్ను అడిగితే నేనేం చెప్తాను సార్, చచ్చిపోయేంతవరకు మారు మనసు పనిచేస్తూనే ఉండాలి. నాకు బాగా కోపం ఉందనుకోండి, కోపం వచ్చిందనుకోండి, నేనేం చేయాలి? కొంచెం మార్చుకొని నా కోపాన్ని ప్రతిరోజు ఏం చేయాలి? అడగదొక్కుంటూ ఉండాలి. అది చచ్చేంతవరకు జరుగుతుంది. నాకు నోటి ద్వారా ఎట్లా పడితే మాట్లాడే అలవాటు ఉందనుకోండి, నేనేం చేయాలి? ఎప్పటికప్పుడు నోటిని సరి చేసుకోవాలి. అంటే చచ్చిపోయేంతవరకు ప్రాక్టీస్ అనేది మనం చేస్తూ ఉండాలి. చనిపోయేంతవరకు పోరాటం ఉంటుంది. ఒకసారి మారు మనసు అంటే పొందేది కాదు, చనిపోయేంతవరకు కూడా శత్రువుని ప్రేమించే మనసు కూడా మనకు కావాలి. అంటే చనిపోయేంతవరకు పోరాటము జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మారు మనసు ఒక్క రోజులో వచ్చేది కాదు, కానీ చనిపోయేంతవరకు జరుగుతూ ఉండేది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, పాపమును విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వద్దాం. పాపమును విడిచిపెట్టి ఏదైతే దేవునికి దూరం చేస్తున్నాం అన్నిటిని విడిచిపెట్టి ఈరోజు దేవుని దగ్గరికి వద్దాం, ప్రార్థన చేద్దాం. తర్వాత న్యూ ఇయర్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా వేరే వాక్యం చెప్పుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఈరోజు అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంకా కరెక్ట్గా 20 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ మనం ప్రార్థన చేద్దాం, కొద్దిగా ఆరాధన చేసుకుందాం. మీరందరూ లేచి నిలబడండి. ఎవరైనా కానీ ఆరాధన చేయలేకపోతే, ఎవరైనా నిలబడలేకపోతే కూర్చోవచ్చు. కొద్దిసేపు తర్వాత, ముందే కూర్చోకండి, కొద్దిసేపటి తర్వాత మీరు అలా గనక, నేనేం చెప్తానంటే, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మనస్సు మార్చుకొని ప్రభు దగ్గరికి వచ్చి, దేవా యేసయ్యా, ఇంతకాలము నన్ను రక్షించావు, ఇంతకాలం నన్ను కాపాడావు, ఇంతకాలం నీ కృపలో రక్షించి నిజంగా నాకు అవకాశం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నా పాపము నేను ఒప్పుకుంటున్నాను, మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేద్దాం. అందరూ మనస్ఫూర్తిగా, నిద్రపోవద్దు ఎవరు కూడా, మనస్ఫూర్తిగా ప్రభువుని ఆరాధిస్తూ గణపరుస్తూ
మన పాపములు మనం ఒప్పుకుంటూ ముందుకెళ్ళిపోదామండి. ప్రార్థన చేద్దాం. అందరూ తల్ల ఉంచండి, అలాగే నేర్చి నిలబడండి. కొద్దిసేపు అయిన తర్వాత నిలబడలేకపోతే కూర్చోండి. టైం అవగానే మనం నూతన సంవత్సరంలోకి వెళ్ళే ముందు పాట పాడుకొని మన కార్యక్రమాన్ని నడిపించుకుందాం. ఓకే. యేసు మీకు వందనాలు. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధుడైన యేసయ్య, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. జీవాధిపతివైన యేసు, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. నమ్మదగిన దేవుడు ప్రభు, పరిశుద్ధుడైన యేసయ్య, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ నిజంగా మీరు దేవుని స్తుతించాలి, నిజంగా మీరు ప్రభువుని ఆరాధించాలి. పిల్లెవరు మాట్లాడద్దు, అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన కొద్ది సమయము. ఓకే. చెక్. హలో హలో హలో. నిన్నే ప్రేమిల్తును, నిన్నే ప్రేమిల్తును, నిన్నే ప్రేమిల్తును యేసయ్యా. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నీరసింపక సాగెదా. నేవేను ధీరుగా, స్వరమెత్తి ప్రభుతో చెప్పాలి. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసింపక సాగెదా. నేవేను ధీరుగా. దేవా, నేను వెనుదిరిగాను ప్రభువా, అనేక సార్లు వెనుదిరిగాను నా తండ్రి. ఎన్నోసార్లు పడిపోయాను ప్రభువా. అయినప్పటికీ మరణము రాకుండా తప్పించిన దేవుడవు. మీ హృదయంలోంచి ప్రభుని అడగాలి. ఈరోజు అనేక మంది చూడాలనుకున్న బ్రతికి లేరు. దేవుడు నిన్ను బ్రతికి ఉంచాడంటే నీవు ప్రభుని స్తుతించాలి. నిన్నే కీర్తిల్తును యేసయ్యా, నిన్నే కీర్తిల్తును, నిన్నే కీర్తిల్తును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో నడిచెదా, నీరసింపక సాగెదా. నేవేను తీరుగా యేసయ్యా, నేవేను తీరుగా. కుక్క తన వాంతికి తిరిగినట్లు అనేక సార్లు మనం తిరిగి ఉండొచ్చు. ఈరోజు నీవు మార్చుకోకపోతే రేపు నీకు అవకాశం రాకపోవచ్చు. దేవా, తెలిసి తెలిసి పాపము చేసి, తెలిసి తెలిసి నిన్ను నాయన దుఃఖపరిచాను ప్రభువా, నన్ను మన్నించు యేసు. నిన్ను మాత్రమే ఆరాధిస్తా, నేను వెనక్కి తిరిగి చూడను ప్రభువా. నిన్నే సేవిల్తును, నిన్నే సేవిల్తును. స్వరమెత్తి. నిన్నే సేవిల్తును. నేవేను తీరుగా నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో నడిచెదా, నీరసింపక సాగేదా. నీవేను ధీరుగా నీ సన్నిధిలో మోకరించి, నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా, నీరసింపక సాగేదా. నీవేను ధీరుగా, నీవేను ధీరుగా. యేసయ్యా, నేను అనేక సార్లు నాయన తెలిసి నాయన తండ్రి నీకు విరోధంగా లేచి ఉండవచ్చు. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడు దేవుని దగ్గర. ప్రభువా, నీవు విడిచిపెట్టి రమ్మన్నవి విడిచిపెట్టలేక నాయన తండ్రి లోకములో పడిపోయి నిన్ను బాధించాము దేవా. నీకన్నా ఎక్కువగా మనుషులను, లోకమున్న వాటిని ప్రేమించి నీకు దూరం అయిపోయాము తండ్రి. మమ్మల్ని మన్నించు. ఈరోజు నీ సన్నిధికి వచ్చాను. నిన్నే ప్రేమిల్తును యేసయ్యా, నిన్నే ప్రేమిల్తును, నిన్నే ప్రేమిల్తును. నీవేను ధీరుగా, నీ సన్నిధిలో మోకరించి, నీ మార్గములో నడిచెదా, నీరసింపక సాగేదా. నీవేను ధీరుగా, నీవేను ధీరుగా. యేసయ్యా, నీవేను ధీరుగాను తండ్రి, నీవేను ధీరుగా. చెప్పాలి అందరూ కూడా, నీవేను ధీరుగాను, నీవేను ధీరుగా. స్వరమెత్తి హృదయపూర్వకంగా, నీవేను ధీరుగా. యేసయ్యా, నీవేను ధీరుగా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నన్నింతవరకు ఆదుకున్నావు, నన్నింతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు. పడాలి. పూర్ణ బలముతో ప్రేమించేదం, పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదం. ఆరాధన 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 స్వరమెత్తి దేవుని స్తుతించాలి. ఆరాధన ఆరాధన. ఈరోజు నీవు క్షేమంగా ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన కృప. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. అయ్యా, నన్ను చూచావే వందనమయ్యా. యేసు, నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదం. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో
ప్రేమించేది. ఆరాధన 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 ఆరాధన